హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మే మంత్ 2020కి సంబంధించిన మంత్లీ కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి దానిలో ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేస్తేనే మేము పంపే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు మొబైల్లో రావడం జరుగుతుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నవారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేశారా లేదా, దానిలో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేశారా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఏ విశ్వవిద్యాలయ ఖగోళ శాస్త్రవేత్తలు కొత్త సూపర్ ఎర్త్ గ్రహాన్ని కనుగొన్నారు? ఆన్సర్ ఆప్షన్ 3, కాంటర్బరీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. నెక్స్ట్ వన్, భారత కవి రవీంద్రనాథ్ ఠాగూర్ 159వ జయంతి సందర్భంగా ఏ దేశం ఆయన మీద ఒక వీధికి పేరు పెట్టింది? అది ఏ దేశం? ఆన్సర్ ఆప్షన్ 4, ఇజ్రాయెల్ దేశం. ఒక వీధికి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి పేరును పెట్టింది. నెక్స్ట్ వన్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్కు కొత్తగా నియమితులైన చీఫ్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, మనోజ్ అహుజా. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి దేశీయ యాంటీ సార్స్ కోవ్-2 హ్యూమన్ ఐజీజీ ఎలిసా టెస్ట్ కిట్ను ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేయనుంది? ఆన్సర్ ఆప్షన్ 4, కాడిలా హెల్త్ కేర్. నెక్స్ట్ వన్, వలసదారుల కదలికలను తెలుసుకోవడానికి నేషనల్ మైగ్రెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేటటువంటి ఆన్లైన్ డాష్బోర్డును ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఆప్షన్ 4, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సంస్థ అభివృద్ధి చేసింది. నెక్స్ట్ వన్, కోవిడ్-19కు వ్యతిరేకంగా పోరాడడానికి భారతదేశానికి $3.6 మిలియన్ ఏ దేశానికి చెందిన వ్యాధి నివారణ కేంద్రాలు ఇవ్వనున్నాయి? ఆన్సర్ ఆప్షన్ 1, USA దేశానికి చెందిన వ్యాధి నివారణ కేంద్రాలు ఇవ్వనున్నాయి. నెక్స్ట్ వన్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించిన విధంగా దేశంలో ఏటా మే 16వ తేదీను ఏ రోజుగా పాటిస్తారు? మే 16వ తేదీను ఏ రోజుగా పాటిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1, జాతీయ డెంగ్యూ దినంగా పాటిస్తారు. జాతీయ డెంగ్యూ దినం. నెక్స్ట్ వన్, ఇటీవల 5 ఏళ్లు పూర్తి చేసుకున్న పథకం అటల్ పెన్షన్ యోజన కింద సభ్యత్వ నమోదు చేసుకున్న పురుషులు స్త్రీల నిష్పత్తి ఎంత? ఆన్సర్ 57:43. అంటే పురుషులు 57 నిష్పత్తిలో, స్త్రీలు 43 నిష్పత్తిలో. నెక్స్ట్ వన్, ఆసియా లేదా ఓషియానియా జోన్ ఫెడ్ కప్ హార్ట్ అవార్డు 2020ను గెలుచుకున్న మొదటి భారతీయ టెన్నిస్ క్రీడాకారుడు లేదా టెన్నిస్ క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ సానియా మీర్జా. ఆప్షన్ 4, సానియా మీర్జా. నెక్స్ట్ వన్, ప్రపంచంలోని ఏ ప్రాంతంలో 2010 నుంచి 2020కు నికర అటవీ నష్ట అతిపెద్ద వార్షిక రేటు నమోదైంది? అది ఏ ప్రాంతంలో? ఆన్సర్ ఆప్షన్ 3, ఓషియానియా ప్రాంతం. నెక్స్ట్ వన్, ఏ రాష్ట్రానికి చెందినటువంటి తేలియా రుమాలు వస్త్రానికి భౌగోళిక సూచిక GI ట్యాగ్ అనేది వచ్చింది? అది ఏ రాష్ట్రానికి చెందిన? ఆన్సర్ ఆప్షన్ 1, తెలంగాణ రాష్ట్రం. నెక్స్ట్ వన్, టెక్నాలజీ ఆధారిత కంట్రోల్ రూమ్ కమ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అయినటువంటి ఛాంపియన్స్ పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఓకే, టెక్నాలజీ ఆధారిత కంట్రోల్ రూమ్ కమ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అయినటువంటి ఛాంపియన్స్ పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 3,
సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ. ఆప్షన్ 3. నెక్స్ట్ వన్. ప్రపంచ ఆర్థిక ఫోరం ప్రపంచ శక్తి పరివర్తన సూచిక 2020లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత? భారత్ యొక్క ర్యాంక్ వచ్చేసి 74వ ర్యాంక్. నెక్స్ట్ వన్. ఫేస్బుక్ భాగస్వామ్యంతో గోయింగ్ ఆన్లైన్ యాజ్ లీడర్స్. ఓకే, గోయింగ్ ఆన్లైన్ యాజ్ లీడర్స్ ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 2. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. నెక్స్ట్ వన్. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఏ ప్రదేశాలను భారత వాతావరణ శాఖ వాతావరణ సూచనలో మొదటిసారి చేర్చింది? అది ఏ ప్రదేశాలను? ఆన్సర్ గిల్గిట్ బాల్తిస్తాన్ మరియు ముజఫరాబాద్, ఈ 2 ప్రాంతాలను. ఆప్షన్ 4 ఆన్సర్. నెక్స్ట్ వన్. ప్రతి సంవత్సరం మే 18వ తేదీన పాటించేటటువంటి అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3. మ్యూజియంస్ ఫర్ ఈక్వాలిటీ, డైవర్సిటీ అండ్ ఇంక్లూషన్. నెక్స్ట్ వన్. ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ తాజా నివేదిక ప్రకారం 2019తో పోలిస్తే అంతర్జాతీయ పర్యాటక రంగంలో క్షీణత ఎంత శాతం? ఆన్సర్ 60 నుంచి 80%. నెక్స్ట్ వన్. ప్రపంచ రక్తపోటు దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని మే 17వ తేదీన జరుపుకుంటారు. నెక్స్ట్. కోవిడ్-19 ప్రాబల్యాన్ని పర్యవేక్షించడానికి ఎంచుకున్నటువంటి జిల్లాలలో జనాభా ఆధారిత సెరో సర్వేను ICMR ఏ సంస్థతో కలిసి ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 3. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనే సంస్థతో కలిసి ప్రారంభించింది సెరో సర్వేను. నెక్స్ట్ వన్. కోవిడ్-19తో పోరాడడానికి షాంఘైలోని బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ భారతదేశానికి రుణంగా ఇచ్చిన గ్రాంట్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1. $1 బిలియన్. నెక్స్ట్ వన్. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి హర్ష్ వర్ధన్ ప్రారంభించినటువంటి డిజిటల్ కాన్ఫరెన్స్ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4. రీస్టార్ట్. నెక్స్ట్ వన్. దేశంలో సురక్ష స్టోర్ కార్యక్రమాన్ని శక్తివంతం చేయడానికి సేఫ్ జాబ్ సీకిఫై అనేటటువంటి స్టార్టప్లతో ఏ విభాగం భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది? ఆన్సర్ ఆప్షన్ 4. వినియోగదారుల వ్యవహారాల విభాగం భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది. నెక్స్ట్ వన్. 2020 క్యాలెండర్ సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధిపై ఐక్యరాజ్య సమితి అంచనా ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4. 1.2%. నెక్స్ట్ వన్. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా 2018లో సేకరించినటువంటి డేటా ఆధారంగా శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ బులెటిన్ ప్రకారం అత్యధిక శిశు మరణాల రేటు కలిగిన రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2. మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్. భారత్ మరియు మధ్య ఆసియాలోని ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా స్కై ట్రాక్స్ అవార్డు 2020ను గెలుచుకున్నటువంటి భారతీయ విమానాశ్రయం ఏమిటి? ఓకే, మళ్ళీ చెప్తున్నాను. భారత్ మరియు మధ్య ఆసియాలోని ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా స్కై ట్రాక్స్ అవార్డు 2020ను గెలుచుకున్నటువంటి భారతీయ విమానాశ్రయం. ఆన్సర్ ఆప్షన్ 1. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం. ఆప్షన్ 1. నెక్స్ట్. సముద్ర లోతట్టు మత్స్య అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏ పథకం కింద 20,000 కోట్ల రూపాయలను కేటాయించింది? ఆన్సర్ ఆప్షన్ 4. ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన అనే పథకం ద్వారా. నెక్స్ట్ వన్. 5వ సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి
బెంజమిన్ నెతన్యాహు వీరు ఏ దేశానికి చెందినవారు? బెంజమిన్ నెతన్యాహు వీరు ఇజ్రాయెల్ దేశానికి చెందినవారు. నెక్స్ట్ వన్, ఆటోమేటిక్ రూట్ కింద రక్షణ పరికరాల తయారీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని కేంద్ర ప్రభుత్వం 49% నుంచి ఎంతకు పెంచింది? ఆన్సర్ ఆప్షన్ 4, 49% నుంచి 74%కి పెంచింది. నెక్స్ట్ దేశంలో స్టార్టప్ల కోసం మొదటి సైబర్ సెక్యూరిటీ యాక్సిలరేటర్ను ప్రారంభించిన రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4, కర్ణాటక రాష్ట్రం. కర్ణాటక. నెక్స్ట్ వన్, జో అల్వారెస్ రచించి స్వరపరిచినటువంటి యునైటెడ్ వి ఫైట్ అనే మ్యూజికల్ క్రియేషన్ను ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 4, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ అనే సంస్థ ప్రారంభించింది. నెక్స్ట్ వన్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఆప్కే ద్వార్ యోజన అంటే మీ ఇంటి వద్ద FIR ప్రారంభించినటువంటి మొదటి రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1, మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్, వుహాన్ డైరీ డిస్పాచెస్ ఫ్రమ్ ఏ క్వారంటైన్డ్ సిటీ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆప్షన్ 4, ఫాంగ్ రచించారు. నెక్స్ట్ వన్, ఏ రాష్ట్రానికి చెందినటువంటి సోహ్రాయ్ కోవర్ పెయింటింగ్కు భౌగోళిక సూచిక అంటే GI ట్యాగ్ అనేది లభించింది? అది ఆప్షన్ 1, జార్ఖండ్ రాష్ట్రానికి చెందినటువంటి. నెక్స్ట్ వన్, CSIR నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ అభివృద్ధి చేసినటువంటి నాన్ ఇన్వాసివ్ బైలెవల్ పాజిటివ్ ఎయిర్వే ప్రెజర్ వెంటిలేటర్ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, స్వస్థ్ వాయు. నెక్స్ట్ వన్, రాష్ట్రం ద్వారా వెళుతున్నటువంటి వలస కార్మికులకు బూట్లు లేదా చెప్పులు అందించే చరణ్ పాదుకా కార్యక్రమాన్ని మొదటిసారి ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 1, మధ్యప్రదేశ్ రాష్ట్రం. నెక్స్ట్ వన్, అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ రేషన్ కార్డు వ్యవస్థను ఏ సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురావాలని? ఆన్సర్ తీసుకురానుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, మార్చి 2021 సంవత్సరం, మార్చి 2021. నెక్స్ట్ వన్, ఏ రంగంలోని వర్కింగ్ క్యాపిటల్ లోన్ల కోసం సంవత్సరానికి 2% వడ్డీ రాయితీని అందించే కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది? ఆన్సర్ పాల రంగం. నెక్స్ట్ వన్, ఇంటర్సెప్టర్ బోట్లతో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నియమించినటువంటి ఇండియన్ కోస్ట్ గార్డ్ ఓడ పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ 3, సాచెట్ అనే ఓడరేవు అనే ఓడ పేరు అనే కోస్ట్ గార్డ్ ఓడ పేరు. నెక్స్ట్ వన్, 2022 నాటికి పునరుత్పాదక ఇంధన సంస్థాపనలో భారత ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ 175 గిగావాట్స్, 175 గిగావాట్స్. నెక్స్ట్ వన్, ఏ రాష్ట్రానికి చెందినటువంటి తంజావూర్ నెట్టి వర్క్స్ అరంబవూర్ వుడ్ కార్వింగ్స్కు తంజావూర్ నెట్టి వర్క్స్ అరంబవూర్ వుడ్ కార్వింగ్స్కు భౌగోళిక సూచిక లభించింది? ఆన్సర్ ఆప్షన్ 1, తమిళనాడు రాష్ట్రానికి చెందిన. నెక్స్ట్ వన్, భారత్ కోవిడ్-19 సామాజిక రక్షణ కార్యక్రమానికి ప్రపంచ బ్యాంకు ఆమోదించిన గ్రాంట్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1, $1 బిలియన్. $1 బిలియన్. నెక్స్ట్ వన్, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్
అంటే స్వావలంబన భారతదేశం. ఓకే, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద భారత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రధాని మోడీ ప్రారంభించినటువంటి ప్యాకేజీ విలువ ఎంత? అంటే ఇది 10% జీడిపికి సమానం అన్నమాట. ఆ ప్యాకేజీ విలువ ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4, 20 లక్షల కోట్లు. నెక్స్ట్ వన్, ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ రోజుగా ఏ తేదీని గుర్తిస్తారు? ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ రోజుగా మే 18వ తేదీని గుర్తిస్తారు. నెక్స్ట్ వన్, దుర్బల దేశాలలో అవసరాల కోసం ఐక్యరాజ్య సమితి దాని భాగస్వామ్య ఏజెన్సీలు సేకరించిన నిధుల విలువ ఎంత? ఆన్సర్ 6.7 బిలియన్ డాలర్లు. నెక్స్ట్ వన్, లెడ్ బ్యాటరీల స్థానంలో వినియోగించడానికి తేలికపాటి కార్బన్ ఫోమ్ను ఏ సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ పరిశోధకుడు అభివృద్ధి చేశారు? ఆన్సర్ ఆప్షన్ 4, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెసెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ వన్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ ఇటీవల ఏ కోవిడ్-19 పరీక్షా యంత్రాన్ని దేశానికి అంకితం చేశారు? ఆప్షన్ 3, కోబాస్ 6800 కోబాస్ 6800 అనే యంత్రాన్ని. నెక్స్ట్ వన్, దేశంలో ఉపాధి ప్రోత్సాహం కోసం MGNREGA కోసం కేటాయించినటువంటి అదనపు నిధులు ఎంత? మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కోసం కేటాయించిన అదనపు నిధులు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2, 40,000 కోట్ల రూపాయలు. నెక్స్ట్ వన్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విధంగా MSMEలకు సెక్యూరిటీ లేకుండా ఇచ్చేటటువంటి అత్యవసర క్రెడిట్ లైన్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1, 3 లక్షల కోట్లు. నెక్స్ట్ వన్, MSME కొత్త నిర్వచనం ప్రకారం మీడియం యూనిట్ల ప్రమాణాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4, 20 కోట్లు మరియు 100 కోట్లు. 20 కోట్లు మరియు 100 కోట్లు. నెక్స్ట్ వన్, లాక్డౌన్ తర్వాత కోవిడ్-19 కమ్యూనిటీ ఇన్ఫెక్షన్ కంటైన్కు లాక్డౌన్ తర్వాత కోవిడ్-19 కమ్యూనిటీ ఇన్ఫెక్షన్ కంటైన్కు సహాయపడడానికి MIRAHD కోవిడ్-19 డాష్బోర్డ్ అనేటటువంటి ఇంటరాక్టివ్ డాష్బోర్డ్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3, ఐఐటి గాంధీనగర్. నెక్స్ట్ వన్, ఇన్ఫ్లుయెంజా వంటి అనారోగ్యాలను కలిగినటువంటి రోగుల రక్త ఆక్సిజన్ స్థాయిలను, హృదయ స్పందన రేటును పర్యవేక్షించడానికి ప్రాణవాయు అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించిన నగరం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3, బెంగళూరు నగరం. నెక్స్ట్ వన్, సబ్ నేషనల్ మ్యాపింగ్ ఆఫ్ అండర్ 5 అండ్ నియోనేటల్ మోర్టాలిటీ ట్రెండ్స్ ఇన్ ఇండియా, ది గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ 2000-2017 ప్రకారం 2017లో అత్యధిక 5 ఏళ్లలోపు నవజాత శిశువుల మరణాలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 3, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, దేశంలో డైరెక్ట్ టు బ్యాంక్ డిపాజిట్ల కోసం మనీగ్రామ్ చెల్లింపు వ్యవస్థతో ఏ ప్రైవేట్ రంగ బ్యాంకు భాగస్వామ్యాన్ని కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3, ఫెడరల్ బ్యాంక్. నెక్స్ట్ వన్, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 1, విద్యావతి నియమితులయ్యారు. నెక్స్ట్ వన్, 2021 ఫిబ్రవరిలో ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచ కప్కు ఏ దేశం ఆతిథ్యాన్ని ఇవ్వనుంది? ఆన్సర్ ఆప్షన్ 1, భారతదేశం ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. నెక్స్ట్ వన్, కోవిడ్-19 మహమ్మారిపై పోరాడడానికి
పిఎం కేర్స్ ఫండ్స్ ట్రస్ట్, ఓకే, పిఎం కేర్స్ ఫండ్ ట్రస్ట్ నుంచి కేటాయించిన మొత్తం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 3,100 కోట్లు. నెక్స్ట్ వన్, FIDE CHESS.com ఆన్లైన్ నేషన్స్ కప్ 2020 మొదటి ఎడిషన్ను గెలుచుకున్న దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 చైనా దేశం. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద ఆన్లైన్ ఎడ్యుకేషన్ కోసం ప్రారంభించిన పథకం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 PME అభియాన్. PME అభియాన్ అనేటటువంటి కార్యక్రమం. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ కాంతి దినోత్సవాన్ని ఏటా యునెస్కో ఎప్పుడు నిర్వహిస్తోంది? ఆన్సర్ మే 16వ తేదీన నిర్వహిస్తోంది, మే 16th. నెక్స్ట్ వన్, జల్ జీవన్ మిషన్ కింద డిసెంబర్ 2022 నాటికి అన్ని గ్రామీణ కుటుంబాలకు నీటి సరఫరా చేయడానికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడానికి ఏ రాష్ట్రం లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతం ప్రణాళికను వేసింది? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్ మరియు హర్యానా. జమ్మూ మరియు కాశ్మీర్ మరియు హర్యానా ప్రాంతం. నెక్స్ట్ వన్, ఎలక్ట్రానిక్ అగ్రికల్చరల్ ట్రేడింగ్, ఓకే, ఎలక్ట్రానిక్ అగ్రికల్చర్ ట్రేడింగ్ పోర్టల్కు చెందినటువంటి ఇనామ్ ప్లాట్ఫామ్తో అనుసంధానం చేసిన మొత్తం మండీల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1,000. ఆప్షన్ 1,000. నెక్స్ట్ వన్, అంతరిక్ష ఆధారిత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీని పరీక్షించడానికి జిన్యూన్ 20102 అనేటటువంటి 2 ఉపగ్రహాలను ఏ దేశం ప్రయోగించింది? ఆన్సర్ ఆప్షన్ 4 చైనా దేశం. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మా ఈ ఆన్లైన్ క్లాస్కి సంబంధించిన మాక్ టెస్ట్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. అందరు కూడా మాక్ టెస్ట్లో పార్టిసిపేట్ చేసి మాక్ టెస్ట్ అయిపోయిన వెంటనే పీడిఎఫ్ని కూడా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.